బ్యారేజీల నిర్మాణ నిర్ణయం కేసీఆర్దే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై కేసీఆర్దే నిర్ణయమని కమిషన్ స్పష్టం చేసింది. ప్రాజెక్టులో విధానపరమైన, ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని, దీంతో పాటు నిపుణుల కమిటీ, సిడబ్ల్యూసీ కమిటీ నివేదికను తొక్కిపెట్టారని పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో 10 పేజీల కమిషన్ను సమర్పించింది. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ సైట్ను మార్చడంలో నియమ నిబంధనలు చిత్తశుద్ది చూపించలేదని పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. ఏఎస్ఐలో ఎలాంటి లోపాలు జరిగాయో అన్న విషయాలను నివేదికలో స్పష్టంగా పేర్కొంది. కాళేశ్వరం డిజైన్పై స్టడీ చేయలేదని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనట్టుగా స్పష్టం చేసింది కమిషన్. 10 పేజీల నివేదికలో పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరంలో జరిగిన అవకతవకలన్నింటికీ కేసీఆర్ బాధ్యులని కుండబద్దలు కొట్టింది. ఆయనతో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఐఏఎస్లు ఎస్కే జోషి, స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్ రావు, చీఫ్ ఇంజనీరింగ్ హరిరామ్ల తప్పిదాలను ఎత్తి చూపించింది. అప్పటి సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టారని, విధానపరమైన విషయాల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని వెల్లడించింది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల కారణంగానే ప్రాజెక్ట్ డిజైన్ల నుంచి మెయింటెనెన్స్ల దాకా తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయని స్పష్టం చేసింది. హరీష్ రావు కూడా ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంది. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర స్థితిని నిలబెట్టడంలో విఫలమయ్యారని, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నారని తేల్చింది పీసీ ఘోష్ కమిషన్. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా ఉన్న ఎస్కే జోషి రూల్స్ కు విరుద్ధంగా అప్రూవల్స్ ఇచ్చారని, ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను పట్టించుకోలేదని అభియోగాలు మోపింది. అప్పట్లో చీఫ్ మినిస్టర్ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ విధుల్లో నిర్లక్ష్యం వహించారని కమిషన్ పేర్కొంది. కేబినెట్ ఆమోదం ఉందా లేదా అన్న అంశాన్ని పట్టించుకోలేదని వెల్లడించింది. ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్ పై తీవ్రమైన అభియోగాలతో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను నిర్లక్ష్యం చేయడమే కాకుండా సెంట్రల్ వాటర్ కమిషన్ కు మురళీధర్ తప్పుడు సమాచారం ఇచ్చారని కమిషన్ పేర్కొంది. ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచడంలో ఆయనదే కీలక పాత్ర అని తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణం తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విషయంలోనూ మురళీధర్ నిర్లక్ష్యం చేశారని కమిషన్ నివేదిక ఇచ్చింది. కేఏపీసీఎల్ ఎంటీగా ఉన్న హరిరామ్ బ్యారేజీల విషయంలో తనకు ఏమీ తెలియదన్నట్లుగా వ్యవహరించారని పేర్కొంది. వీరితో పాటు పలువురు చీఫ్ ఇంజనీర్లపైన అభియోగాలతో కమిషన్ రిపోర్ట్ను అందజేసింది. వాప్కో సంస్థ ఫైనల్ డిపిఆర్ కు ముందే అప్పటి సీఎం కేసీఆర్ ప్రధానికి 71,000 కోట్ల అంచనా వ్యయం ప్రతిపాదించినట్లుగా ఘోష్ కమిషన్ తేల్చింది. బ్యారేజీల నిర్మాణానికి ఇచ్చిన జీవో 231, 232, 233లకు కేబినెట్ అప్రూవల్ లేదని కుండబద్దలు చేసింది. బ్యారేజ్ లొకేషన్లను మార్చడానికి 2016 అక్టోబర్లో నిర్ణయం తీసుకుంటే, అంతకుముందు అదే ఏడాది ఆగస్టులో కాంట్రాక్టులు ఇచ్చారని, వాప్కోస్ ను కనీసం సంప్రదించలేదని తెలిపింది. ఏకమొత్తంలో కాంట్రాక్టర్స్ కి డబ్బులు ముట్టజెప్పారని వెల్లడించింది. మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తి కాకముందే పూర్తయినట్లుగా సర్టిఫికెట్ తీసుకుని ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చినట్లుగా పేర్కొంది. డిజైన్లు, క్వాంటిటీ, స్లోప్ ప్రొటెక్షన్, స్టాఫ్ క్వార్టర్స్ అంటూ ప్రాజెక్టు వ్యయాన్ని ఇష్టారీతిన పెంచుకుంటూ పోయారని ఘోష్ కమిషన్ తెలిపింది. 38,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ప్రాజెక్ట్ 2016లో 71,000 కోట్లకు పెంచారని తెలిపింది. మార్చి 2022కు ప్రభుత్వం నుంచి 1,10,248 కోట్లు అప్రూవల్ చేశారని వెల్లడించింది. ఇక ప్రాజెక్ట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో పూర్తి నిర్లక్ష్యం ఉందని, అందుకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని తెలిపింది. నీటి మళ్లింపు డిజైన్లతో కట్టిన ప్రాజెక్టులో అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎప్పుడు నీటిని నిల్వ చేశారని పేర్కొంది. అధికంగా నీటిని నిల్వ చేయడం వల్లే ప్రాజెక్టు పియర్లు కుంగిపోయాయని స్పష్టం చేసింది.